ఒక విషయం అర్థమైంది. ఇలా కాంగ్రెస్ది మాటల ప్రభుత్వం తప్ప అది చేతల్లో అమలు చేయలేకపోయింది. కొత్త పథకాలు దేవుడరికి కానీ ఉన్న పథకాలని కూడా ఇలా చేతులు ఎత్తినటువంటి పరిస్థితి ఉన్నది. ఆర్థికంగా ఈరోజు రోజు రోజుకు కూడా ఇలా ప్రజలు చితికిపోతా ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రజలు కష్టాల్లో పడతా ఉన్నటువంటి పరిస్థితి కనబడ్డది. అందువల్ల ప్రజలు కూడా మళ్ళీ కేసీఆర్ రావాలనేటువంటి ఆలోచనకు ప్రజలు వచ్చారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులను, ఉద్యమకారులను, ప్రజలను, యువతను, రైతులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. రేపటి సభకు మీరందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కార్యకర్తలతో కూడా మనవి, కావాలని ప్రభుత్వము పోలీసులు ట్రాఫిక్ జామ్ చేసే కుట్రలు చేస్తుంది. దయచేసి వాలంటీర్లు, కార్యకర్తలు ఎక్కడికక్కడ మనమే స్వీయ క్రమశిక్షణ పాటించాలి. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలి. మనము ఓవర్టేకులు చేసి ఒక బండికి ఒక బండి అడ్డం పెట్టుకొని ట్రాఫిక్ జామ్ కాకుండా చూడండి. ముఖ్యంగా పార్టీ వాలంటీర్స్, పార్టీ నాయకత్వం అవసరమైతే దిగి మనమే ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులుగా, వాలంటీర్లుగా డ్యూటీ చేసైనా సరే ఎక్కడ ట్రాఫిక్ కంజెషన్ రాకుండా చూసుకోవాలి. రోడ్డు మీద నిలబడండి అవసరమైతే. దయచేసి అందరు కూడా సహకరించాలి. ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వరంగల్ ప్రజలు విజ్ఞులు. మొదటి నుంచి కూడా ఆచార్య జయశంకర్ గారు మరి ఇదే వరంగల్ నుంచి కేసీఆర్ గారికి వెన్నుదన్నగా నిలబడ్డారు. కేసీఆర్తోనే తెలంగాణ సాధ్యమవుతుందని జయశంకర్ సార్ బతికున్నంత కాలం కేసీఆర్ వెంట ఉన్నారు, కేసీఆర్ని ఆశీర్వదిస్తూ నడిపారు. వరంగల్ ప్రజలు ఎప్పుడు సభలు జరిగినా ఎంతో గొప్పగా తరలి వచ్చిండ్రు, సహకరించిండ్రు. రేపు ఆదివారం సెలవు దినం కూడా వరంగల్ పట్టణ ప్రజలు కానీ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సహకరించి, వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించి రేపు కొంచెం ట్రాఫిక్ రెగ్యులేషన్లో కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి, సహకరించాలని ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఈ సభ రజతోత్సవ సభ, ఇది పార్టీ జరుపుకునే సభ కాదు. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల్ని దూరం చేయడం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం, ఈ పార్టీ సాధించిన విజయాలను చెప్పడంతో పాటు ప్రజల కోసం జరిగేటువంటి సభ. ఈ సభ ఈ రాష్ట్రం కోసం. ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి, తెలంగాణ ప్రజల ఆలోచనలో నుంచి పుట్టినటువంటి పార్టీ కనుక రేపటి సభ విజయవంతానికి